హెల్త్ ఈజ్ వెల్త్ అందరికీ తెలిసిన విషయమే. ఈ కొత్త విషయం ఏంట్రా అని అనుకుంటున్నారా? కానీ ఈ వీడియో స్పెషల్లీ ఆకుకూరల గురించి మాత్రమే ఉంటుంది. ఆకుకూరలు చాలా మంచిది అని చెప్పేసి ఇప్పుడే జస్ట్ ఏదో న్యూస్ పేపర్లో వస్తే అది చదివి ఇన్స్పైర్ అయ్యి మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. ఆకుకూరలు మన డైట్ ప్లాన్లో 100% ఇంక్లూడ్ అయి ఉండాలి. వారానికి 2-3 సార్లైనా ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిదట డాక్టర్స్ చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది డైటీషియన్స్ చెప్తున్నారు. ఆకుకూరలు మీకు ఎన్ని రకాల ఆకుకూరలు మీకు తెలుసు నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఫేవరెట్ ఆకుకూర ఏంటో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను కొన్ని ఆకుకూరలు చాలా మంచిది ఒంటికి. పాలకూర తీసుకుంటే గనక కంటికి చాలా మంచిదట. తోటకూర వల్ల మన ఎముకలు గట్టిగా ఉంటాయట. పుదీనా వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావట. కొత్తిమీర తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలకి చెక్ పెట్టొచ్చట. బచ్చల కూర తింటూ ఉంటే బరువు తగ్గొచ్చట. మెంతికూర తీసుకుంటూ ఉంటే షుగర్ వ్యాధి వాళ్ళు స్పెషల్లీ మెంతికూర చాలా మంచిదట. షుగర్ రాకుండా కూడా ఈ మెంతికూర కంట్రోల్ చేస్తుందట. క్యాబేజీ వల్ల మనకి విటమిన్ కే వస్తుంది. చాలా మంచిది విటమిన్ కే అనేది. అండ్ క్యాబేజీ వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. మంచిగా అరుగుదల కోసం జీర్ణక్రియ ప్రక్రియ మంచిగా జరగాలంటే క్యాబేజీ కూడా తినాలి. గోంగూర తీసుకోవడం వల్ల మన ఒంట్లో రక్తాన్ని మంచి ఎర్ర రక్త కణాలని పెంచుతుందట. ఆంధ్రమాత గోంగూర అంటారు కదా, గోంగూర తినండి అప్పుడప్పుడు అట్లీస్ట్. తర్వాత మునగాకు. చాలామంది మునగాకుని అలా తీసి పడేస్తూ ఉంటారు. మునగాకు నిజంగా చాలా మంచిది. 100% ప్రోటీన్స్ దాంట్లో ఉంటాయన్నమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు మునగాకుని తినండి. మునగాకులో 100% ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఆయుర్వేదం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మునగాకు తింటే చాలా మంచిది అని చెప్పేసి. తింటూ ఉండండి, ఏం కాదు. అండ్ కరివేపాకు, అమ్మ కానీ వైఫ్ కానీ ఉప్మాలో కరివేపాకు వేస్తే మనం తీసి అలా పడేస్తాం. కరివేపాకు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందట, జుట్టుకు మంచిదట. కరివేపాకు కూడా మన కంటి సమస్యల్ని దూరం చేస్తుంది. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు ఏ ఆకుకూర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఈ న్యూస్ చదివిన తర్వాత మా వైఫ్కి చెప్తాను నేను ఆకుకూరలు వండమని చెప్పేసి. ఓకే, నేను కూడా ఇప్పటి నుంచి ఆకుకూరల్ని అట్లీస్ట్ వారానికి 2 సార్లైనా తినడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.